హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్జు స్టోరీస్. నమస్తే, ఎలా ఉన్నారు? నా పేరు ప్రసన్న. మేము ఈరోజు శ్రీరంగపట్నంలోని నిమిషాంబ టెంపుల్కి వెళ్తున్నాం. నాతో పాటు మీరు విజిట్ చేద్దురు కానీ రండి. ఈరోజు మా పిల్లలకి హాలిడే అండి, అందుకే టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మధ్య మధ్యలో వర్షం కూడా పడుతూ ఉంది. కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. ఈ బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. బెంగళూరు నుంచి శ్రీరంగపట్నం 126 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మేము స్టార్ట్ అయ్యామో లేదో మా వాడి అల్లరి కూడా స్టార్ట్ అయింది. అక్కడ హైవేలో వెళ్తున్న కార్లు అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూ ఉన్నాడు. ఏంటోనండి, ఈ మగపిల్లలకి ఎక్కడికి వెళ్ళిన కార్లు బైక్స్ ఇదే టాపిక్. మీ పిల్లలకు కూడా ఇంతేనా? బెంగళూరు నుంచి శ్రీరంగపట్నం వెళ్ళడానికి ట్రైన్స్ బస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. బస్ కావాలంటే మెజెస్టిక్ నుంచి వెళ్ళొచ్చు. మా వాడు అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు అది కావాలి, కార్ కావాలి, బొమ్మ కావాలి, బైక్ కావాలి అని చెప్తా ఉన్నాడు మాకు. అదే మేము నవ్వుకుంటా ఉన్నాం అక్కడ కార్లో. చాలా టైం ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయ్యాము. ఇక్కడ చాలా చల్లగా ఉందండి. కావేరీ నది ప్రవహిస్తూ ఉంది. ఇక్కడి నుంచి చల్లటి గాలి వస్తుంది. ఈ కావేరీ నది ఒడ్డునే నిమిషాంబ అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడి నుంచి అమ్మవారి టెంపుల్ ఇంకొక 100 మీటర్స్ ఉంటుంది అంతే. కానీ ఈ బ్రిడ్జి పైనుంచి చూస్తుంటే అమ్మవారి ఆలయం గోపురం కనిపిస్తుంది చూడండి. అలాగే ఇక్కడ ఎవరో కొంచెం మంది చేపలు పడతా ఉన్నారు. మా పిల్లలు అది చూసి అక్కడికి వెళ్దామని గొడవ చేస్తే దగ్గరికి తీసుకుని వెళ్ళాము. అంతే, వాళ్ళకి ఒక చేప పిల్ల దొరికింది. దాన్ని పట్టుకోవడానికి చాలా ట్రై చేశారు. అది పట్టుకోవడానికి ట్రై చేస్తూ గెంతుతూ ఆడుతూ అక్కడంతా సందడి సందడి చేశారు. అలా ఫిష్తో చాలా టైం స్పెండ్ చేశారండి. ఇలా వాళ్ళని చూస్తున్నప్పుడు మన చిన్నతనం గుర్తొస్తుందండి నాకైతే. పిల్లలకి ఇలా నేచర్ని దగ్గర నుంచి చూపించడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సిటీలో ఇవన్నీ జరగని పని కదండి. సిటీ నుంచి ఎప్పుడైనా ఇలా దూరంగా వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఛాన్స్. తర్వాత స్నానానికి పక్కనే ఉన్న కావేరీ నదిలో దిగారు. ఈ కావేరీ నది త్రివేణి సంగమం కూడా. కావేరి, హేమావతి, కాబిని అనే 3 నదుల కలయికలో కూడా ఉందంటండి. ఈ నదిలో బాగా ఆడుకున్న తర్వాత స్నానాలు చేసి బట్టలు మార్చుకుని టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ 400 సంవత్సరాల క్రితం ముమ్మడి కృష్ణరాజు వడియార్ అనే రాజు కట్టించారట. పూర్వము ముక్తకుడనే ఋషి ఉండేవాడంట. ఆ ఋషి ఈ ప్లేస్లో యాగం చేయడం ప్రారంభించాడంట. ఆ యాగం చేయడం వల్ల రాక్షసులకు ప్రమాదం ఉందని ఆ యాగానికి ఆటంకం కలిగించి ముక్తకుడిపై దాడి చేశారట. ఆ రాక్షసులతో పోరాడలేక ముక్తకుడు పార్వతీదేవిని ప్రార్థిస్తాడు. అప్పుడు యజ్ఞగుండం నుంచి పార్వతీదేవి బయటకు వచ్చి ఒక్క నిమిషంలో రాక్షసుల్ని సంహరించిందంట. అందుకే ఇక్కడ పార్వతీ అమ్మవారిని నిమిషాంబాదేవి అని కొలుస్తారు. ఇక మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. లోపల ఫొటోసు వీడియోసు అలౌ లేదు, అందుకే తీయలేకపోయాను. ఇక టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ చుట్టుపక్కల చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. అక్కడ బొమ్మలు, కొబ్బరికాయలు, పువ్వులు, పూజకు కావాల్సిన సామాన్లన్నీ సేల్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక షాప్లో చిన్న వినాయకుడి బొమ్మ ఉంది. అది కావాలని అడుగుతున్నాడు మా వాడు. ఇక్కడ అమ్మవారికి పెట్టడానికి బట్టలు, చీరలు కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ దగ్గర హార్స్ రైడింగ్ కూడా ఉందండి. ఇక అక్కడే కూర్చుని ఒక షాప్లో లెమన్ షార్ట్ ఆర్డర్ ఇచ్చి తాగేసి కూర్చున్నాము. అక్కడ మా వాడు హార్స్ నోట్లో తాడు పెట్టి కట్టేశారు. అది తీయమని చెప్పమ్మా అని నాకు చెప్తా ఉన్నాడు అక్కడ. ఇక ఇదండి మా నిమిషాంబ అమ్మవారి టెంపుల్ దర్శనం పూర్తయింది. మేము బయలుదేరుతున్నాం ఇంటికి. ఇక వెళ్ళే దారిలోనే ఒక పచ్చని పొలం కనిపించింది. అచ్చం ఇక మా ఊర్లో చూసినట్టే అనిపించింది. ఇక్కడ పువ్వులు, చల్లని గాలి వస్తుంది.
ఇక దగ్గరలోనే వుడెన్ టాయ్స్ సేల్ చేసే షాప్ కూడా ఉంది. వెళ్ళి చూసాము. అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి. అన్నీ ఆర్డర్‌లో పెట్టారు. ఏమి కిచెన్ ఐటెమ్స్, టాయ్స్ అన్నీ వుడ్‌తోనే చేశారు. చాలా బాగా అనిపించింది చూడటానికి. కానీ కొంచెం ప్రైసెసే హైగా అనిపించాయి. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.